స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అంటే సాధారణంగా కూర్చుంటుంటుంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందా, వేటాడుతోందా, ఏదో చెయ్యబోతోందా, ఎవరినో అరెస్టు చేయబోతోందా, ఏదో జరగబోతోందా? వరుసగా సాక్షిలో వస్తున్న కథనాలు చూస్తుంటే ఆ సందేహమే వస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా సిట్ మీద తీవ్రమైనటువంటి కథనాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. సిట్ ఇన్ఛార్జిగా నియమితుడైనటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వ్యవహార శైలి ఆది నుంచి తీవ్ర వివాదాస్పదం. అసలు డీజీ స్థాయి అధికారి చీఫ్గా ఉన్న సిఐడికి అప్పగించిన కేసును ఐజీ స్థాయి అధికారి అయిన రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్కి అప్పగించడం వెనకే పక్కా కుట్ర దాగుంది. సాధారణంగా జిల్లా ఎస్పీలు పోలీస్ కమిషనర్ సిట్ లాంటి దర్యాప్తు సంస్థలకు ఇన్ఛార్జిగా నియమించరు. వాళ్ళు తమ జిల్లా పోలీస్ కమిషనర్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ ఇతర కీలక బాధ్యతలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. సాధారణంగా రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ అధికారికి సిట్ ఇన్ఛార్జి లాంటి బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు విరుద్ధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని సిట్ ఇన్ఛార్జిగా నియమించడం గమనార్హం. టీడీపీకి ఆది నుంచి వీరవిధేయుడిగా ఉన్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం అంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది. అట్లాగే తెలంగాణ నుంచి ఏపీ కోసం సిట్లో మరో సభ్యుడు ఎల్ సుబ్బారాయుడు కుటుంబానికి టీడీపీతో బలమైన అనుబంధం ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరపున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందంటూ తెలంగాణ కేటర్కి చెందిన సుబ్బారాయుడిని అందుకే చంద్రబాబు పట్టుబట్టి మరి ఏపీకి డిప్యుటేషన్ మీద రప్పించుకుని రెడ్ బుక్ కుట్ర అమలు బాధ్యతలను అప్పగించారంటూ అయింది. అట్లాగే సిట్లో మరో సభ్యుడైన ఒంగోలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు అత్యంత వివాదాస్పదం. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. స్పాలలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనక ఆయన ప్రధాన పాత్రధారంటూ అదొకటి స్టోరీ. ఆ ఇద్దరు అంతే అంటూ సిట్లో మిగిలిన ఇద్దరు సభ్యులు సిఐడి అదనపు ఎస్పీ ఆర్ శ్రీహర్ బాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి శ్రీనివాస్ తీరు కూడా అంతే. గతంలో ఆర్ శ్రీహర్ బాబు గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు బ్లాక్మెయిలింగ్ కుట్రలు సేకరిస్తే ఎమ్మెల్యేల కాల్ డేటాను అక్రమంగా సేకరించి ఇచ్చారు. దాంతో నాడు శ్రీహర్ బాబును వైఎస్ఆర్సీ ప్రభుత్వం బదిలీ చేసింది. అదే అర్హతగా భావించి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయన సిట్ సభ్యుడిగా నియమించింది. సిట్లో మరో సభ్యుడిగా నంద్యాల డీఎస్పీ పి శ్రీనివాస్ అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డారు. సత్సాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్ఐసిఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్ టీడీపీ అనుకూలంగా పనిచేయాలని ఇతర అధికారుల మీద ఒత్తిడి తేవడం అప్పట్లో వివాదాస్పదమైందని. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది. అది లిక్కర్ కుంభకోణం లేదంటే స్థలాల కుంభకోణం అంటూ ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేసేటటువంటి పెద్దవాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది అన్నటువంటి మాట నేపథ్యంలో జరుగుతున్నది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.